అఖిల భారత ఐక్య రైతు సంఘం యూకేఎస్ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హామీలు నెరవేరలేదు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గుడిసెలు లేని రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇవ్వాలి అని, రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు 12,000 మంజూరు చేయాలి, 57 సంవత్సరాలు నిండిన వారందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు అరికట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లు కొనుగోలు చేసి రైతులకు 500 బోనస్ వెంటనే విడుదల చేయాలి అని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పార్వతీ రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, పుట్టి నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ధర్నా చేయడం జరిగింది. డివిజన్ కమిటీ తరఫున ముఖ్యంగా మనం ఇప్పుడు మన విత్తనాలు వేసే టైం వచ్చింది కాబట్టి కల్తీ విత్తనాలు మార్కెట్లకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కల్తీ విత్తనాలను అరికట్టాలని ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దబన అమ్మిన వాళ్ళపైన పీడీ యాక్ట్ చట్టం కింద వాళ్ళకి కేసు నమోదు 7 సంవత్సరాలు నిండిన వారందరికీ 4,000 పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో భాగంగా మన రేవంత్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి 18 నెలలు అయినా ఇప్పటికి 4,000 పింఛను అతిగతి లేదు. అట్లాగే రేషన్ కార్డులు సుఖ ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డులు సుఖ లేవు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇందులో అనేక రకాల బొకోసు వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. దాని మీద ఎంక్వైరీ పెట్టాలా. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది. అది పేదోళ్ళకు అందాలన్న సుఖ మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన బోధన్ ఫ్యాక్టరీ, ఈ బోధన్ ఫ్యాక్టరీకి మన సుదర్శన్ రెడ్డి గారు నేను ఎన్నికల వాగ్దానంలో సుఖ నేను బోధన్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తామని ప్రకటన చేసినప్పటికీ సదస్సులు పెట్టినప్పటికీ ఇప్పటికీ దానికి అతిగతి లేదు. దాని సుఖ బోధన్ ఫ్యాక్టరీని చాలు చేయాలని, అట్లాగే రైతులు మన యాసికి పంట అమ్ముకోవడం జరిగింది. దానికి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ క్వింటాల్కు 500 రూపాయలు రాలేదు. అది తక్షణ విడుదల చేయాలన్నది మా అఖిల భారత ఐక్య రైతు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనేక ఇన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వ స్థలంలో పేదోళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేయాలన్నది మా ఐక్య రైతు సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైతులను వెంటనే 57 సంవత్సరాలు నిండిన వారికి 4,000 పింఛను, 57 సంవత్సరాలు నిండిన వారికి 4,000 పింఛను, కొత్తగా 4,000 పింఛను, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ప్రభుత్వము ఇళ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణము అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ఐక్య రైతు సంఘం, రేషన్ కార్డులు ఇవ్వాలి, అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ఐక్య రైతు సంఘం.